హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. వెల్కమ్ టు క్రికెట్ న్యూస్. టీమిండియా స్టార్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ కీలక ప్రకటన చేశాడు. ఈ నెల 30 నుంచి రైల్వేస్తో జరిగే రంజీ మ్యాచ్లో ఆడతానని స్పష్టం చేశాడు. విరాట్ కోహ్లీ ఢిల్లీ తరపున ఆడతాడు. విరాట్ రంజీలో ఆడడం 12 ఏళ్ల తర్వాత ఇదే మొదటిసారి. విరాట్ కోహ్లీ ఈ నెల 23న సౌరాష్ట్రతో జరగబోయే మ్యాచ్కు అందుబాటులో ఉండడం లేదు. ఎందుకంటే మెడనొప్పి కారణంగా. ఈ మ్యాచ్ కోసం ఎంపిక చేసిన ఢిల్లీ జట్టులో మరో టీమిండియా స్టార్ రిషబ్ పంత్ ఉన్నాడు. సౌరాష్ట్ర తరపున టీమిండియా ఆల్రౌండర్ రవీంద్ర జడేజా బరిలోకి దిగబోతున్నాడు. ఈ నెల 23 నుంచి జరిగే రంజీ మ్యాచ్ల్లో చాలామంది భారత స్టార్ క్రికెటర్లు బరిలోకి దిగబోతున్నారు. ముంబై తరపున రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, పంజాబ్ తరపున శుభ్మన్ గిల్ బరిలోకి దిగబోతున్నారు. టెస్టుల్లో న్యూజిలాండ్, ఆస్ట్రేలియా చేతుల్లో ఘోర పరాజయాలు ఎదుర్కొన్న నేపథ్యంలో టీమిండియా ఆటగాళ్లు తప్పక రంజీల్లో ఆడాలని బీసీఏ చెప్పింది. దీంతో భారత ఆటగాళ్లంతా రంజీల్లో ఆడబోతున్నారు. జనవరి 22 అంటే రేపటి నుంచి టీమిండియా ఇంగ్లాండ్తో 5 మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడబోతుంది. ఇంగ్లాండ్తో టీ20 సిరీస్లో సూర్యకుమార్ యాదవ్ టీమిండియా కెప్టెన్గా వ్యవహరిస్తాడు. అతని డిప్యూటీగా అంటే వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాను కాదని అక్షర్ పటేల్ను ఎంపిక చేశారు. ఈ సిరీస్కు యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్, జస్ప్రీత్ బుమ్రా లాంటి కీలక ఆటగాళ్లకు రెస్ట్ ఇచ్చారు. ఇదే సిరీస్తో స్టార్ పేసర్ మహమ్మద్ షమి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఈ సిరీస్లోని తొలి మ్యాచ్ జనవరి 22 అంటే రేపే కోల్కతాలో జరుగుతుంది. తర్వాత మన ఆంధ్రప్రదేశ్ అనంతపురం 25th ఈ మంత్లో జరుగుతుంది. గాయస్, ఇంకా క్రికెట్ అప్డేట్ కోసం వెయిట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.